ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించాలని, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈరోజు మన పనులు పెట్టుకుని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. సమయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించి స్తుతించి దేవుని మనం మహిమపరచాలి. అందుకే ఆమోసు గ్రంథకర్త అంటున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడుటకై నీ దేవుడు నిన్ను ఈ రోజు వరకు ఈ 6 దినాలు కాచి కాపాడి, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి, ఈ నెలలోకి నడిపించి, నిన్ను ఇంతవరకు పోషించి సంరక్షించినటువంటి దేవునికి కనబడ్డానికై నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను బలపరిచావు, సజీవంగా ఉంచావు అని దేవునికి కనపరుచుకుని దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని మహింపరచడం, ఆయన చేసిన మేలులు బట్టి నిన్ను నువ్వు సిద్ధం చేసుకుని దేవుని ఆలయంలో అయ్యా నీ సన్నిధికి వచ్చాను నన్ను కాచినందుకు అని కనపరుచుకుని దేవుని స్తుతించి తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని, ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వాక్యపు వెలుగులో మాతో మీరు మాట్లాడారు. దేవుని సన్నిధిని మమ్మల్ని మేము కనబరుచుకోవాలి ప్రభా. మీ సన్నిధిలో మేము కనబడాలి, మీకు మేము కనబరుచుకోవాలి. ఎప్పుడైతే మేము మీకు కనబరుచుకుంటామో మమ్మల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. మా సమస్యలను, మా అక్కరతలను మీరు పరిష్కరిస్తారు. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తాం. మా కుటుంబాల్లో ఉన్న అక్కరతలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. భయంకరమైన చలి, వాతావరణ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు ప్రభుత్వం జ్ఞాపకం చేస్తాం. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత అక్కరత ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు మా పని పాటల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తాం. మా అక్కరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మీ దీవెన, మీ కృప, మీ కటాక్షం అనుగ్రహించమని ప్రార్థన. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాబట్టి సంరక్షించి నడిపించి సమస్త మహిమగంత ప్రభావాలు మీరు పొందుకుంటారని ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.